ఎన్నో మారణకర్మలు ప్రయోగించినా పాపరహితుడైన ఆ ప్రహ్లాదుని చంపలేకపోయాడు తండ్రి. దైత్యరాజు అయిన హిరణ్యకశిపుడు ఏకాంతంలో అంతులేని చింతతో అలసిపోయాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు దానవరాజు. ముంచితివార్థులన్ గదల మొత్తితి శైలతటంబులందు దొప్పించితి శస్త్రరాజి పొడిపించితి మీదని బెహేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు ద్రోయించితి బెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. సముద్రంలో ముంచాను, గదలతో మొత్తాను, పర్వతాల నుండి కిందికి పడద్రోయించాను, ఆయుధాలతో పొడిపించాను, ఏనుగుల గుంపును మీదకు ఎక్కించి త్రొక్కించాను, బెదిరించాను, తిట్టాను, భయంకరమైన నిప్పుల్లో పడవేయించాను, ఎన్నో రకాలుగా హింసించాను, అయినా చావడు, ఇదేమి చిత్రమో. జయ శ్రీకృష్ణ.